బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్ క్యూటీఎస్టీ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డిఫరెంట్ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, అది కూడా న్యూ ఏజ్ కోర్సెస్. సో ఈ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్? మేము క్యూటీఎస్టీ ద్వారా ఒక 6 యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యాం. ఓకే, ఓన్లీ 6 యూనివర్సిటీస్తో కలిపి 500 స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నాం. అన్ని కలిపి Right. ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ని తక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకోవాలి, వాళ్ళకి హైయెస్ట్ క్వాలిటీ డెలివర్ చేయాలి అనేది మా మెయిన్ మోటో. సో ఈ 500 స్టూడెంట్స్లో ఉండాలి అంటే అందరికీ అడ్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మేము మార్కులు చూడట్లేదు, వాళ్ళ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ చూడట్లేదు, వాళ్ళ ర్యాంకులు చూడట్లేదు. ఏం చూస్తున్నామంటే ఎవరైతే స్టూడెంట్స్కి రియల్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో నేను సెలెక్ట్ అవ్వాలి, హయ్యెస్ట్ ప్యాకేజ్ నేను కొట్టాలి, దానికి తగ్గ అడ్వాన్స్డ్ టెక్నాలజీని నేను డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటాను అనుకున్న స్టూడెంట్స్ని చూస్తున్నాం. ఓకే, ఇది ఎలా తెలుస్తుంది అంటే మేము అంటే చాలామంది మార్కులు ర్యాంకులను బట్టి డిసైడ్ చేస్తాం. మార్కులు ర్యాంకులు ఎకనామిక్స్ కోసం. మేమేం చేస్తున్నాం అంటే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా బీటెక్ చేయాలి అంటే వాళ్ళకు ఒక అడ్మిషన్ ప్రాసెస్ పెట్టాం. మా టెస్ట్లో మెయిన్ వాళ్ళ యొక్క ప్రాక్టికల్ సెన్స్, అంటే ఎందుకు ప్రాక్టికల్ సెన్స్ కావాలంటే రేపు వీళ్ళు బీటెక్ జాయిన్ అవ్వగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సెస్ని డే 1 నుంచి నేర్పిస్తాం. వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాలి. సో ప్రాజెక్ట్స్ చేసే మైండ్ సెట్ ఎవరికి ఉంది వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత వీళ్ళతో మేము కోడింగ్ ఒలింపియాడ్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా కోడింగ్ ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఎవరైతే హ్యాకథాన్స్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు, ఎవరైతే టెక్నాలజీ డ్రివెన్ కెరీర్ సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళని మేము సెలెక్ట్ చేస్తున్నాం. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ బీటెక్ తీసుకోవాలి అంటే మనీనో ఇవి కాదు, మెయిన్ మనీ కాదు, మార్కులు కాదు, ర్యాంకులు కాదు, మెయిన్ క్రైటీరియా. సో ఒక నెక్స్ట్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ నేను బిల్డ్ చేయాలి. సో నాకు ఒక అవకాశం ఇస్తే నేను రోబోటిక్స్లో కానీ, బ్లాక్ చైన్లో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఎజెంటిక్ ఏఐ, సో ఇలాంటి టెక్నాలజీస్ మీద నేను రీసెర్చ్ చేయాలి, ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలి. సో అంటే ఇలాంటి ఒక స్పెసిఫిక్ అంబిషన్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.